ట్రంప్ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ స్పందించారు. ఇండియాతో చర్చలు సానుకూల ఫలితాలిస్తాయన్న ట్రంప్ ప్రధాని మోడీతో మాట్లాడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే మోడీతో ఫోన్లో మాట్లాడతానని అన్నారు. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా ట్రంప్ పోస్టుకు స్పందిస్తూ ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు ప్రధాని మోడీ. వాణిజ్య చర్చలు రెండు దేశాల సంబంధాలు బలోపేతం చేస్తాయన్నారు. ఇప్పటికే అమెరికాతో భారత వర్గాలు చర్చలు జరుపుతున్నాయని, ఈ చర్చలు త్వరలోనే కొలిక్కొస్తాయని తెలిపారు. చర్చల అనంతరం రెండు దేశాల ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా నిర్ణయాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సుంకాలకు సంబంధించి ఇటీవల భారత్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజురోజుకు తన స్వరం మార్చుకుంటున్నారు. తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలనా విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోంది అన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోడీతో మరికొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్ప దేశాల మధ్య మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్పై ఒత్తిడి చేసిన ట్రంప్ అదనపు సుంకాలతో దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ప్రధాని మోడీ తలొగ్గేది లేదు అన్న సంకేతాలు ఇచ్చారు. భారత్ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటుంది అనే సందేశం ఇచ్చారు. రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామని చెప్పారు. అయితే ఇన్నాళ్లు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోడీ స్పందించకపోగా తాజాగా ట్రంపే దిగి రావడంతో టారిఫ్ వార్ ముగింపు దశకు చేరుకున్నట్లయింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ నుంచి కూడా సానుకూలంగా స్పందన రావడంతో రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న టారిఫ్ వార్ కు ఎండ్ కార్డ్ పడుతుంది అనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ స్పందించారు. ఇండియాతో చర్చలు సానుకూల ఫలితాలిస్తాయన్న ట్రంప్ ప్రధాని మోడీతో మాట్లాడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే మోడీతో ఫోన్లో మాట్లాడతానని అన్నారు. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ట్రంప్ పోస్టుకు స్పందిస్తూ ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు ప్రధాని మోడీ. వాణిజ్య చర్చలు రెండు దేశాల సంబంధాలు బలోపేతం చేస్తాయన్నారు. ఇప్పటికే అమెరికాతో భారత వర్గాలు చర్చలు జరుపుతున్నాయని, ఈ చర్చలు త్వరలోనే కొలిక్కొస్తాయని తెలిపారు. చర్చల అనంతరం రెండు దేశాల ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా నిర్ణయాలు ఉంటాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి. ఇక భారత్ వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన ప్రకటన చేశారు. ఇన్నాళ్ళు బెదిరింపులతో భారత్ను కాలబేరానికి తేవాలనుకున్న ట్రంప్ తాజాగా అలాంటి పద్ధతికి స్వస్తి పలికినట్టు తెలుస్తోంది. ఇటీవల భారత్ అమెరికా సంబంధాలు చాలా ప్రత్యేకమైనగా చెప్పుకొచ్చిన ట్రంప్ తాజాగా ట్రేడ్ డీల్ పై మాట్లాడారు. భారత్ తో నిలిచిపోయిన వాణిజ్య చర్చలు మళ్లీ మొదలవుతాయని ప్రకటించారు. రెండు దేశాల మధ్య ఏర్పడిన వాణిజ్య అడ్డంకులను తొలగించే దిశగా ఈ చర్చలు ఉంటాయని ఆయన ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ ట్రూత్ వేదికగా వెల్లడించారు. భారతదేశం అమెరికా మధ్య ఉన్న వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు చర్చలు కొనసాగిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. నా స్నేహితుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోయే వారాల్లో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాను. మా రెండు గొప్ప దేశాలకు అనుకూలమైన నిర్ణయాలు వచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త బాట పడ్డారు. అంటే ఇక్కడ ఒక కొత్త విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ఎలాగైనా లొంగ తీసుకోవాలి టారిఫ్ల పేరుతో అని చెప్పేసి దిశ ప్రయత్నం చేశారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఈ విషయంలో. ఎటువంటి పరిస్థితులు కూడా లొంగే పరిస్థితి లేకుండా ఇతర దేశాలతో ఇటు రష్యాతో కానీ, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, అలాగే ఇంకా పెద్ద కంట్రీస్ తో కూడా ట్రేడ్ డీల్ చేయడానికి ఒప్పుకున్నారు. దాంతో పాటు ట్రంప్ ఈ డాలర్ ని భూతంగా చూపించి భారతదేశాన్ని భయపెట్టాలనుకున్న నేపథ్యంలో అసలు డాలరే మాకొద్దు, డాలర్ లేకుండా వ్యాపారం చేస్తాం ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి ఒక హింట్ పంపించడం ట్రంప్ కి చాలా పెద్ద షాక్ అయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కాలబేరానికి వచ్చారు. నిన్నటిదాకా టారిఫ్లతో బెదిరించిన ట్రంప్ ఈ రోజు భారతదేశాన్ని
తో వాణిజ్యం కావాలి. ఎందుకంటే భారతదేశంతో వాణిజ్యం ఆగిపోతే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు భారతదేశం రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడం ట్రంప్ కి చాలా పెద్ద నష్టంగా ఉంది. చేయొద్దు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా భారతదేశం ఆ మాట వినలేదు. వినకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళడం ట్రంప్ కి అర్థమైపోయింది. ఇక చైనా, రష్యా, భారత్ ఈ మూడు ఏకమైతే తమ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ట్రంప్ ఆందోళనలో పడ్డారు. అందుకే భారత్ తో మంచిగా ఉండకపోతే భారతదేశంలో వ్యాపారం అంటే భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువుల్ని కూడా ఆపేస్తుంది. ఎందుకంటే ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉండి ఆగిపోయారు. అలాగే అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి యుద్ధ విమానాల కొనుగోలును కూడా ఆపేశారు. ఇది చాలా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది అమెరికాకి భారత్ తో కానీ విరోధం పెట్టుకుంటే. అందుకని ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ట్రంప్ చాలా న్యాక్గా తెలివిగా తన స్ట్రాటజీని తిప్పేశాడు. భారత్ కావాలి, భారత్ తో వ్యాపారం చేస్తాం, భారత్ నాకు మంచి మిత్రుడు అని చెప్పేసి కూడా ఇప్పుడు తన సోషల్ ట్రూత్ వేదికగా ఆయన అన్ని విషయాలు చెప్తున్నారు. దీన్ని బట్టి చూసినట్టుగైతే ట్రంప్ దిగొచ్చాడు అని చెప్పి తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ట్రంప్ ని నమ్మడానికి వెళ్ళలేదు. ఆయన ఒక రకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. ఇక్కడ ట్రంప్ తో సంబంధాలు అంటే అమెరికాతో సంబంధాలు మంచిగా ఉండాలి, అట్ ది సేమ్ టైం భారత్ కి నష్టం జరగకూడదు అనే దిశలో భారతదేశం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ ట్రేడ్ డీల్ జరగడం అనేది కొంత మంచి వాతావరణంలో, స్నేహపూర్తి వాతావరణంలో వ్యాపార వాణిజ్య సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు జరగడం భారతదేశానికి మంచిది అని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ట్రంప్ చేసిన కామెంట్ పై మోడీ కూడా స్పందించారు. ట్రంప్ వ్యక్తం చేసిన భావోద్వేగాలపై సానుకూలత వ్యక్తం చేశారు. భారత్ అమెరికా సంబంధాల విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా అంగీకరిస్తుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధం అనేది ద్వైపాక్షిక అనుబంధం మాత్రమే, ఇది సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యంగా మోడీ అభినందించారు. ఇక చూసుకున్నట్టుగైతే మాత్రం మోడీ కూడా అమెరికా అధ్యక్షుడు చెప్పిన దానికి సానుకూలంగా స్పందించడం, రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు స్నేహపూర్తి వాతావరణంలో ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.